హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు ఇది మేము కట్టామండి. ఇది మాకు మెటీరియల్ కాంట్రాక్ట్ కాదు, మామూలు లేబర్ ఛార్జ్తో మేము కట్టామన్నమాట. ఇది మా మామగారి ఇల్లు అనమాట. మొత్తం ఈ ఇల్లు ఎలా ఉంది, దీనికి అయిన ఖర్చు కూడా మొత్తం టోటల్గా కొన్ని మాట్లాడుకుంటూ ఈ ఇల్లు ఎలా ఉందో, ఈ డిజైన్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, వెలివేషన్ కూడా ఇది మేము వెలివేషన్ సొంతంగా చేసామన్నమాట. మేము ఇద్దరమే, మా మామ. ఇక్కడ ఇది కూడా అంతే, ఇక్కడ ఓన్ డిజైన్. ఇటుపక్క కూడా చూడండి, ఇటుపక్క కూడా ఓన్గా డిజైన్గా మేము సెట్ చేసాం అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుకు రాగానే స్లైడింగ్ అనమాట, డోర్ ఇది చూడండి, స్లైడింగ్ అనమాట. సైడ్కి నొక్కితే వెళ్ళిపోతుంది అది. తర్వాత అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముందు ఇదంతా ఓపెన్గా పెట్టేసినాము. మా మామ మళ్ళీ ఎందుకోమని ఒక టైంలో మనం ఉండం కదా, కొద్దిగా మధ్యలో ఉంది, కడతట్టు ఉందని చెప్పేసి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇట్లా డోర్స్ అన్ని ఐరన్స్ చేయించాడనమాట. దాని లోపలికి వెళ్దాం. కొత్త డోర్లు కదా, కొద్దిగా టైట్గా ఉన్నాయి, కొద్దిగా గ్రీస్ వేసుకుని సరిపోద్ది. ఇప్పుడైతే ఇలా ముందుకు రాగానే రండి, డోర్ డిజైన్ చూడండి. ఆల్రెడీ మొన్న క్రిస్మస్కి మా మామ ఓపెన్ చేశాడు అనమాట. ఈ డిజైన్ అయితే ఇలా ఉంది. ఈ ఫ్రంట్ టైల్స్ చూడండి, టైల్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చి స్టెప్స్ కింద చిన్న బాత్రూమ్ అనమాట. రండి, ఇంకా మా మామ ఆ పక్క ఇల్లు కడతాడు కదా, మేము కడతాండేది, అందుకని సామాన్లు కొన్ని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇది కింద బాత్రూమ్ అనమాట, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఇంక ఇలా పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన కూడా చూపిస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చూడండి, డిజైన్ అయితే టేక్దా మామది, టేక్ డోర్ అండి. ఇది డిజైన్ చూడండి, చాలా బాగుంది. మీకు నచ్చితే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇప్పుడు హాల్లోకి వచ్చేసాం. రండి, పైన చూడండి ఎలా ఉందో. మా మామ తగ్గట్టుగా చేయించుకున్నాడు అనమాట. చూడండి, ఇలా బార్డర్స్ కూడా ఇలా డిజైన్ చేశాడు అనమాట. కలర్స్ కూడా చూడండి, ఒక్కొక్క గోడకి ఒక్కొక్క కలర్ అనమాట. ఇక్కడ విండో పక్కన ఒక కలర్ ఉంది, ఇట్లా దక్షిణ పక్కన ఒక, అంటే 2 సైడ్ ఒక కలరు, ఒక సైడ్ మాత్రమే. ఇది చూడండి, కబ్బోర్డ్లు కూడా, ఈ కబ్బోర్డ్స్ అన్నీ మాకు తెలిసిన వారు చేశారు. అప్పుడు మాకు అవ్వలేదనమాట. మాకు అవ్వకపోవడం వల్ల వేరే వారితో చేయించుకున్నారు. అంత నీట్గా అయితే చేయలేదు. అయిపోవాలని చెప్పేసి వేరే వాళ్ళతో చెప్పించాడు. మీకు కావాలంటే డిజైన్ చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి. పైన లైటింగ్స్ కూడా చూడండి, మనకి స్పాట్ లైట్స్ ఎలా ఉన్నాయో. ఇలా మధ్యలో కూడా ఫ్యాన్ చూడండి, ఫ్యాన్. ఓకే, తర్వాత ఇప్పుడు ఇలా అయితే ఉందనమాట హాల్ ఇది. ఇప్పుడైతే మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు డైనింగ్ రూమ్ అనమాట. ఇది లెంత్ వచ్చి 44 ఉంది, వెడల్పు వచ్చి 15 ఉందనమాట, 15 ఫీట్స్ అనమాట. ఇప్పుడైతే ఇది డైనింగ్ హాల్ రూము. లోపలికి వెళ్దాం. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇటు పక్కన విండో ఉంది. ఇక్కడ చూడండి, ఈ బెడ్రూము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వేయించారు. ఇది కిచెన్ కూడా ఇది మేము డిజైన్ మేమే చేసాము. మీకు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు కూడా ఇంట్లో చేయించుకోండి, చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ చూడండి, ఈ కబోర్డ్స్ ఇలా ఉన్నాయి. ఇలా కబోర్డ్స్ అయితే మీకు కావాలంటే కబోర్డ్స్ కూడా మీ ఇంట్లో కూడా ఇలా చేయించుకోవచ్చు. ఈ కిచెన్ సైడు ఒక చిన్న కిటికీ అనమాట, 2.5 ఫీట్ అనమాట ఇది కిటికీ. ఇది గ్యాస్ పెట్టుకోవడానికి. ఇక్కడ సింక్ అనమాట, మన వాటర్ వాష్ చేసుకోవడానికి, సామాన్లు పాత్రలు కట్టుకోవడానికి ఇక్కడ ఉంది. ఇక్కడ చిన్న పాయింట్ పెట్టాడు. ఇది వచ్చి మనం వాటర్ ప్యూరిఫై ఉంటాయి కదా, వాటర్ మన డ్రింకింగ్ వాటర్కి ట్యాప్ నుండి డైరెక్ట్ మనం ఇక్కడే ఫిల్టర్ అయ్యి మనం ఇక్కడే వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కిచెన్ అయితే ఇలా ఉంది. కబోర్డ్స్ కూడా చూపించు, ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇవి కూడా సైడ్ చూడండి ఎలా ఉన్నాయో. ఇలా కూడా మూలలో చేయించుకుంటే మనం ఏంటంటే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బెడ్రూమ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెడ్రూమ్లో రాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది పడమర సైడ్ అనమాట, కిటికీ విండో. ఇక్కడ చిన్న బాత్రూమ్ కూడా ఇలా టైల్స్ అనేది తయారు చేసుకున్నాం. చూడండి, చూపించడం ఉంది.
టైల్స్ ఎలా ఉన్నాయి పైకి చూపించండి. డిజైన్ అయితే ఎలా ఉన్నాయి చూడండి. ఇది బెడ్రూమ్లోనే ఇది మనకి బాత్రూమ్ అనేది కట్టించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకా ఇదంతా కబోర్డ్స్, ఇది బెడ్రూమ్ అనమాట. ఇప్పుడైతే చెప్పాను కదా పైకి వెళ్దాము, పైన ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను. ఇది మొత్తం అంతా ఇల్లు అంతా మేమే కట్టామన్నమాట. మొత్తం అంతా దాదాపు ఇంచుమించు ఒక 25 lakhs 30 lakhs వరకు మొత్తం అంతా మెటీరియల్, ఇది ఫినిషింగ్ వరకు అంత ఖర్చు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము పైకి వెళ్ళిపోదాం స్టెప్స్ మీద. ఇప్పుడు మనం స్టెప్స్ మీద పైకి వెళ్తున్నాం. మొత్తం ఇదంతా డిజైన్ అంతా నేను మా మామ అనమాట, నా జతలో ఉంటాడు కదా సుధాకర్ బేల్దారి. ఎలాగో మనం కట్టాము కదా 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇది మొత్తం అంతా మనకి పిల్లర్ సిస్టమ్ అనమాట. పిల్లర్స్తో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్, 5th floor అనమాట. 2 floors మాత్రమే. ఇక్కడ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇది చూడండి, ఇది మనకి రీసెంట్గా వేయించాడు అనమాట ఇది డ్రిల్స్ అంతా. ఓకే, ఇది పైకి అయితే స్టెప్స్ లేవు, నిచ్చిన అలా చేపించుకున్నాడు. ఇది ఫుల్ వేయమని చెప్పాము కానీ పెండింగ్ పెట్టేశాడు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఫుల్ వరండా అనమాట, ఇదంతా జంపన వరండా. అటుపక్క అయితే దావలేదు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం. ఈ డిజైన్ చూడండి, డోర్ ఎలా ఉందో, మంచి క్వాలిటీతో ఉన్నటువంటి డోర్ బాగుంది. ఇది హాల్ అనమాట చూడండి. ఇక్కడ ఒక చిన్న విండో, ఇక్కడ చిన్న కబోర్డ్స్, ఇలా అయితే హాల్ అయితే ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు. పైన కూడా చూపించు, ఇది ఫ్లవర్ కూడా ఎలా ఉందో పైన ట్యాంక్ చుట్టూరా ఫ్లవరు చూసారా, బార్డ్ అలా ఉందనమాట. మీరు కూడా అలా డిజైన్స్ చాలా దొరుకుతాయి అనమాట, చేయించుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మూలలో ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడైతే లోపల కిచెన్ ఉంది, కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనము కిచెన్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇది చూడండి, కిచెన్ బండ, సింకు, ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి, ఇది చిన్న ఎయిర్ మనకి రావడానికి విండో అనమాట. కిచెన్లో స్టవ్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ విండో అనమాట. ఓకే, ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మనం అల్యూమినియంతో చూపించిన డోర్లు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కబోర్డ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ముందుకు రాగానే ఇటు పక్కన ఎవరన్నా మనం రెంట్కి ఇచ్చినా కూడా మనకి బాత్రూమ్ ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ బాత్రూమ్ కూడా మేము సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫారెన్ బేసిన్ అనమాట చూడండి, ఇండియన్ బేసిన్ కాదు. ఇలా అయితే టైల్స్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నారు. ఇదైతే బాత్రూము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉందంటే మీరు ఇట్లా కబోర్డ్స్ కానీ ఈ ఇంటీరియర్ ముందర వెలివేషన్ కూడా మేము సొంత ఓన్ డిజైన్తో చేసాము. ఇంకా కాంపౌండ్ వెలివేషను, ఫ్రంట్ వెలివేషను, ఈ ఇంటి ఫినిషింగ్ వరకు మొత్తం అంతా మేమే వర్క్ చేసామన్నమాట. నేను, మా మామ సుధాకర్ తెలుసు కదా, నా ఫ్రెండ్, నా జతలో పనిచేస్తుంటారు. మేము ఇద్దరమే చాలా కష్టపడ్డామన్నమాట. పిల్లర్ సిస్టమ్తో కింద నుండి పై వరకు చాలా కష్టపడ్డాము. ఈ వీడియో కూడా మీకు చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కబోర్డ్ విషయం కానీ, ఈ డిజైన్ కానీ, ఎక్కడెక్కడ బాత్రూమ్లో పెట్టుకున్నాము, చిన్న ఒక ఐడెంటిఫై వస్తుందని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎలా ఉంది కూడా ఒక కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్.